మంత్రి పెద్దిరెడ్డి వేల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్. పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్లో అన్ని తప్పులే చూపారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోతున్నారని, ప్రజలు సంచలన తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు. వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనతో కూడబెట్టిన ఆస్తులు అన్ని బినామీల పేర్లతో మంత్రి పెద్దిరెడ్డి పెట్టుకున్నారని, వాటిపైన కూడా ఎన్నికల అధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్రమ ఆస్తులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అపహాస్యం చేసినంతగా బహుశా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. రామచంద్రారెడ్డి గారు తన రాజకీయ జీవితం అంతా అక్రమాల ద్వారా, దౌర్జన్యాల ద్వారా, అరాచకాల ద్వారా, ప్రతిపక్ష పార్టీలు నాయకులతో చీకటి రాజకీయ ఒప్పందాల ద్వారా గెలవాలనుకున్నారు తప్ప ఏనాడు ప్రజాబలంతో గెలవలేదనేది పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు తెలుసు, చిత్తూరు జిల్లా ప్రజలకు తెలుసు. ముఖ్యంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు ప్రజాబలం లేదని తెలిసి అధికారాన్ని, పోలీసుల్ని ఉపయోగించుకొని ఏ విధంగా ఆనాడు ప్రతిపక్షాలను కనీసం నామినేషన్ కూడా వెయ్యనివ్వకుండా అడ్డుకొని అరాచకాలు చేసి అక్రమంగా గెలిచారో రాష్ట్రం మొత్తం తెలుసు. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియలోనే ఒక చీకటి సంఘటన, తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దేశంలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా సుమారు 38,000 తప్పుడు ఓటర్ కార్డులను సృష్టించి ఆనాడు ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేసినప్పుడు ఎన్నికల సంఘం దీని మీద విచారణ జరిపించి దానికి సంబంధించి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. కానీ ఇలాంటి తప్పుడు నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తను అక్రమంగా సంపాదించిన ఆస్తులు, అక్రమంగా దౌర్జన్యంగా అధికారాన్ని ఉపయోగించుకొని భూ కబ్జాల ద్వారా సంపాదించిన ఆస్తులని తన అఫిడవిట్లో చూపిస్తే ప్రజలు ఎదురు తిరుగుతారు, ప్రజలు తనని చేదరించుకుంటారనే భయంతో తన సమర్పించిన నామినేషన్లో, తన సమర్పించిన అఫిడవిట్లో సుమారు 142 అక్రమ ఆస్తులకు సంబంధించి పూర్తిగా ఎన్నికల కమిషన్ కి తెలియపరచకుండా తీవ్రమైన నేరాలు చేసే ప్రయత్నము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు